మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో పట్టుబడిన A1 నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు తన స్టేట్మెంట్లో ఈ మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారి జోగి రమేష్ అని చెప్పడం జరిగింది. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జయచంద్రారెడ్డి గారు అక్కడ ఇవన్నీ చేయిస్తున్నాడు అని పార్టీ అతన్ని సస్పెండ్ చేసింది. ఈరోజు సాక్షాత్తు ఆఫ్రికా నుండి వచ్చినటువంటి జనార్దన్ రావు గారు గతంలో ఇబ్రహీంపట్నంలో వైసీపీ పీరియడ్ నుండి మేము అక్రమ మద్యం ఆయన ఆధ్వర్యంలో చేస్తున్నామని ఆయన సూచనలతో మొలకల చెరువులో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది. కేవలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూటమికి చెడ్డ పేరు తేవాలని చెప్పి చిత్తూరు జిల్లా అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కాబట్టి అతనికి తొందరగా బురద జల్లుతున్న ఉద్దేశంతో కుట్ర కోణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చెప్పడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ గారు కూడా ఒకరోజు ముందుగానే ఈ మద్యం కేసు నా వరకు వస్తుందేమో, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని జోషన్ చెప్పాడు. ఇంతమంది ఎంపీలు, ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు, ఇంతమంది మాజీ మంత్రులు ఉన్నా జోగి రమేష్ ఎందుకనో తడబడుతున్నాడు, భుజాలు తడుముకుంటున్నాడు. మరి ఇవన్నీ ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వానికి కుట్రతో ఈ ప్రభుత్వాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని భాగంగా ఇవన్నీ చేసినట్లుగా తెలుస్తా ఉంది. గతంలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో ఇంత పెద్ద ఎత్తున వివేకానంద రెడ్డి హత్య కేసు రాశారు. తీరా చూస్తే అది గుండెపోటు అని చెప్పారు. హత్య కేసు ఏ విధంగా మలుపు తిరిగిందో చూస్తూ ఉన్నారు. ఆయన జోగి రమేష్ గారు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే సిబిఐ అయితే బాగా మేనేజ్ చేయొచ్చు. వీళ్ళు సిబిఐతో ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసులు వేసుకుని ఛార్జ్ షీట్లు వేసుకుని విచారణకు కూడా తెప్పించుకోకుండా సిబిఐ కేసులు మేనేజ్ చేస్తా ఉన్నాడు. సిబిఐని మేనేజ్ చేసేది చాలా బాగా తెలుసు. గతంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సిబిఐ అధికారులు వస్తే కనీసం అరెస్ట్ కాదు కదా, అతన్ని టచ్ కూడా చేయలేదు. ఆ విధంగా సిబిఐని మేనేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది సిబిఐ కాదు. సిట్ వేసి నిజాలు నిగ్గుదీసి ఖచ్చితంగా మిమ్మల్ని బొక్కలే తొక్కడం ఖాయం. ఇటువంటి కుట్రలు కుయుక్తులు మీరు గతంలో అనేక సార్లు పాల్పడ్డారు. ఇక మీదట ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం, మీ ఆటలు సాగనివ్వము. ప్రజలందరూ అప్రమత్తతతో మీ కుట్రలను మీ కుయుక్తులను అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇకనైనా సక్రమమైన పద్ధతిలో మీరు మెలగకపోతే మీకు భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు కాదు కదా, 2 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మానుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. సార్, అట్లే తంబలపల్లి ఇన్ఛార్జీలు వైఎస్ఆర్సీపీకి కోవట్గా పనిచేస్తున్నట్లయితే చెప్పండి. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని జయచంద్రారెడ్డిని అక్కడ ప్రకటించే ముందు కార్యకర్తలందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించినారు. అయినా అధిష్టానం ఒకసారి నిర్ణయం తీసుకుంటే అభ్యర్థి ఎవరు అని తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించరు, వాళ్ళ గెలుపు కోసమే పనిచేస్తారు. ఆయన ముందుగా వైసీపీ నుండి ఇక్కడికి వచ్చాడు. వైసీపీ ఆలోచనలతోనే తెలుగుదేశం పార్టీలో ఆయన ముందుకు సాగాడు. దాంతో కార్యకర్తలతో ఆయనకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. సార్, అట్లే చూసుకున్నట్లయితే నెక్స్ట్ తంబలపల్లి ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు సార్? తెలుగుదేశం పార్టీ తంబలపల్లిలో మొట్టమొదటి నుండి కూడా భూస్వామ్య వ్యవస్థలతో, భూస్వామ్య ఉద్యమాలతో అక్కడ రాజకీయంగా ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గం. మొట్టమొదటిసారి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు అక్కడ రావడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏమంటే ఈరోజు శంకర్ యాదవ్ లాంటి ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి కూడా అక్కడ ఎమ్మెల్యే అయినాడు. కారణం ఏమంటే కొత్తకోట, కురబలకోట 2 స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ మండలాలు అక్కడ కలవడం జరిగింది. దాంతో శంకర్ యాదవ్ గారు కూడా అక్కడ గెలిచారు. కాబట్టి బడుగు బలహీన వర్గాలు కూడా తంబలపల్లిలో భూస్వామ్య వ్యవస్థను తట్టుకొని 2 కుటుంబాలు ముఖ్యంగా అక్కడ శాసించాయి. టిఎన్ కుటుంబీకులు, కల్చర్ల కుటుంబీకులు. వాళ్ళను కూడా తట్టుకొని అక్కడ ఎదిగారంటే ఆ గొప్పతనం వాస్తవంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది. కాబట్టి అక్కడ ఎవరికి ఇచ్చిన అధిష్టాన వర్గం పార్టీ బలంగా ఉంది అని చెప్పి మేము నమ్ముతున్నాం. సార్, అట్లే చూసుకున్నట్లయితే ఇప్పుడు తంబలపల్లికి ఇన్ఛార్జ్గా 3 పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నారు. మీరు చెప్పినట్లు శంకర్ యాదవ్ గారు, అలాగే చిన్నబాబు గారు ఇంకొకరు ఉన్నారు. వీరిలో ఎవరు గట్టి పోటీ ఇస్తారు సార్?
అధిష్టానం ఎవరిని నిర్ణయించింది? అధిష్టాన వర్గం ఇంకా దృష్టి సారించలేదు. తొందరలోనే దాని మీద ఒక కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుని అందరి అభిప్రాయాల ప్రకారం అక్కడ వేయడం జరుగుతుంది. అలాగే చూసినట్లయితే మద్యం అక్రమం కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది సార్? ఈరోజు అక్రమ మద్యం కేసులో దాదాపు 22 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నా కూడా అక్కడ తప్పు ఎవరు చేసినా శిక్షించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బయటపడితే ఏ రోజు కూడా వాళ్ళు బయట పెట్టింది లేదు, అరెస్ట్ చేసింది లేదు. ఉదాహరణకు చిలకరూరుపేటలో 2 మైనారిటీ సోదరులు కల్తీ మద్యం తాగి అక్కడికక్కడే చనిపోయారు. విడదల రజనీ గారు వాళ్ళని పోస్ట్ మార్టం కూడా జరగనీయకుండా గుంటూరుకు తరలించి, గుంటూరులో అక్కడ లోకేష్ బాబు గారు అప్పట్లో ఉన్నారని చెప్పి అక్కడ కూడా పోస్ట్ మార్టం చేయకుండా కనీసం విషయం బయట రానియకుండా చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీ పారదర్శకంగా వ్యవహరిస్తుంది. తప్పు చేస్తే బయట తీసేది మేమే, మా ప్రభుత్వమే బయట తీస్తుంది, మా ప్రభుత్వమే శిక్షిస్తుంది. దీంట్లో ఎవరికి వివక్షత లేదు, అందరినీ సమానంగా చూస్తుంది. సార్ అట్లా చూసుకున్నట్లయితే వైసీపీ నాయకులు అయితే చాలా గట్టిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర కానివ్వండి, రోడ్లలో కానివ్వండి అవి ఇవి ధర్నాలు చేస్తున్నారు. దీనికి మీరు ఎట్లా చెప్తారు సార్? అంటే గట్టిగా టీడీపీని అయితే ఏకకోణంగా చూపించి ముందుకు దొబ్బుతుంది. కేవలం బట్ట కాల్చి ఎదుటోని మీద వేయడం అంటే మేము 30 కల్లోతులో కూరుకుపోయినాం. ఇప్పుడు విజయ్ చూడండి, ఆయన చెప్పాడు, ఎవరు మన పార్లమెంట్ మెంబర్ మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఆయన కొడుకు మోహిత్ రెడ్డి ఆయన డబ్బులు తరలించినాడు ఎన్నికలకు అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విధంగా ఓఎస్డీతో సహా జైల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా అయినా సరే వాళ్ళ మీద కూడా బురదిద్దామని ఒక కుట్ర కోణంలో జోగి రమేష్ ప్లాన్ చేసి ఈ విధంగా ఈ మొలకల చెరువులో పెట్టి క్రియేట్ చేశాడు. దీన్ని ప్రజలందరూ గమనించారు, తెలుసుకున్నారు, అర్థం చేసుకున్నారు. కాబట్టి నిప్పుకు చెదులంటదు. తెలుగుదేశం పార్టీ కూటమికి చంద్రబాబు నాయుడికి వీళ్ళు ఎన్ని మరకలు అంటించాలన్నా కూడా ఇవి అంటుకోవు. అదేవిధంగా నిన్న తిరిగినటువంటి వ్యక్తులకు చెప్తున్నాం, మీరు కూడా నిజానిజాలు తెలుసుకోండి. ఏదో ఎద్దినిందింటే ఘాట్లో కట్టైన చందనంగా ఆ పై నుండి చెప్తా ఉండాలని చెప్పి వైసీపీ కార్యకర్తలంతా గుడ్డిగా పోయేది కాదు. దీంట్లో వాస్తవాలు ఏమున్నాయని తెలుసుకొని మసులుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. సార్ చివరిగా ఒక మాట సార్, ముఖ్యంగా గవర్నమెంట్ చూస్తున్నట్లయితే గవర్నమెంట్ ఇన్కమ్ రెవెన్యూ సోర్సెస్ లో మద్యం అనేది చాలా నేపథ్యంగా ఫస్ట్ ప్రాసెస్ లో ఉంది, ఫస్ట్ సోర్స్ లో ఉంది. ఈ నకిలీ మద్యం ఎవరికి లాభపడుతున్నారు సార్? టీడీపీ అని అయితే గట్టిగా ప్రజల టీడీపీ వైసీపీ అని ప్రజలు ఎవరు చెప్పుకోవట్లేదు, మీరే చెప్తారు సార్? నకిలీ మద్యం అనేది ఎప్పుడైతే గవర్నమెంట్కి ట్యాక్స్ ఎగ్గొట్టి కల్తీ మద్యం చేసి, ఇప్పుడు గవర్నమెంట్ ఒక బాటిల్ తయారు చేయాలంటే 12 రూపాయల నుండి 14 రూపాయల దాకా పడుతుంది. దానిపైన రకరకాల ట్యాక్సులు వేసి గవర్నమెంట్ 99 రూపీస్కి అమ్ముతుంది చీప్ లిక్కర్. ఎప్పుడైతే ఈ కల్తీ మద్యం చేస్తారో ప్రజల ఆరోగ్యానికి హానికరము, ప్లస్ ట్యాక్సులన్నీ ఎగ్గొట్టేసి అక్రమ దారుల జోబుల్లోకి ఈ డబ్బులన్నీ వెళ్తాయి. దీనికి ఎవరు ప్రోత్సహించారంటే వైసీపీ ప్రభుత్వమే. ఈ జోగి రమేషే చేశాడు, ఆయన ఆధ్వర్యంలోనే నడిపాము, ఆయన ఆధ్వర్య సూచనల మేరకే చేశామని చెప్పి స్పష్టంగా నిన్న ఎవరైతే మొలకల చెరువులో A1 నిందితుడు ఉన్నాడో అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జోగి రమేష్ సూచనలతోనే ఇక్కడ మేము చేశాము, ప్రభుత్వానికి మరకలంటించాలని కుట్రపూరితంగా చేశాము అని ఆయన చెప్పడం జరిగింది. చివరిగా సార్, మీ తంబాలపల్లిలో జరిగిన లిక్కర్ మాఫియా ఇన్సిడెంట్ కేసు గురించి టీడీపీ పార్టీలో చీలికలు వచ్చాయంటారు, అది ఎంతవరకు? టీడీపీలో చీలికలు అనేది అబద్ధం. ఎప్పుడు కూడా ఎవరు తప్పు చేసినా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటది. నేను ఆ రోజు చెప్పా, జయచంద్రారెడ్డి ఉన్నా, ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులు ఉన్నా, ఎంపీలు ఉన్నా తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. ఈ పరిస్థితి వైసీపీ పార్టీలో లేదు. తప్పు చేస్తే వాళ్ళు మూసిపెడతారు కానీ ఎప్పుడు కూడా బయట తీరు. ఎందుకంటే మీరందరూ చూశారు, డోర్ డెలివరీ సుబ్రహ్మణ్యం ఒక దళితుడిని డోర్ డెలివరీ చేస్తే ఆ కేసును మూసిపెట్టారు. శిరోముండనం చేస్తే ఆ కేసు బయటకు రానేలేదు. ఓం ప్రకాష్ మద్యం తాగి రేట్లు పెంచినారంటే ఆ మరుసటి రోజు శవ అయిపోయాడు, కేసు కూడా లేదు. ఈ విధంగా తప్పులు చేస్తే మూసిపెట్టేది వైసీపీ పార్టీ, తప్పు చేసినా ఎత్తి చూపి అతనికి శిక్షించేది తెలుగుదేశం పార్టీ. కాబట్టి మినహాయింపు లేదు, ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడతారు. మొన్న జరిగిన అక్రమ మద్యంలో అసలు సూత్రధారి పాత్రధారి అయిన జోగి రమేష్ తనకు ముందే సంకేతం వచ్చినట్టుగా ఉంది. ఏమన్నా అంటే
నన్ను ఏమైనా అరెస్ట్ చేస్తారు అంటే దాని అర్థం ఏమంటే తప్పు చేసి దొంగతనం చేసి ఎదుటివాడిని దొంగ అనడము వీళ్ళకు అలవాటు అయిపోయింది వైసీపీ పట్ల. కాబట్టి తప్పు చేసి అక్రమ మద్యము తయారు చేయించి అది జయచంద్ర రెడ్డి మీద కులిప్ చేసుకొని అంత కుమ్మక్కయ్యి పార్టీకి చెడ్డ పేరు తీసుకుని వస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోండు. తన వాడైనా ఎవరైనా తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు తగిన శిక్ష కూడా విధిస్తారు. ఆయనకు అందరూ సమానమే. నీలాగా మేము గొడ్డలి పోటుతో గుడ్డెపోటు అని చెప్పి డ్రామాలు ఆడము ఇవన్నీ చంద్రబాబు గారికి చేత కాదు. ఎందుకంటే నీతికి నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రంలో మన భారతదేశంలోనే నంబర్ 2వ స్థానంలో ఉంది ఆంధ్ర రాష్ట్రం. ఇక రాబో రోజుల్లో ఇంకా నంబర్ 1 స్థానంలోకి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. తర్వాత ఈరోజు ఇంకొకటి చెప్తున్నాను, మీరు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పాలించి రాష్ట్రాన్ని దోచుకున్నారు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు, 2 లక్షల కోట్లు దోచుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు దోచుకున్నారు. తర్వాత అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక, ఇలా ఎన్ని అవినీతి పనులు మీ ఉన్నాయి. మీ చిట్టా చెప్తే చిత్రగుప్తుడి బుక్ కూడా సరిపోదు. మొన్న కలెక్టర్ ఆఫీస్లో ఎన్ని ఫైల్ దగ్ధం చేశారు. ఇవన్నీ ఉన్నాయి. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. మదనపల్లి నాయకులు కూడా నేను చెప్తున్నాను, వాస్తవాలు తెలియకుండా మాట్లాడితే ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎందుకంటే నీతికి నిజాయితీకి ధర్మానికి కట్టుబడి ఉంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీతికి నిజాయితీకి నిబద్ధతకు పనిచేస్తున్నాము. మేము కార్యకర్తలు అయ్యి మేము ఈరోజు ఆస్తులు పోగొట్టుకున్నాము. అవసరమైతే పార్టీ కోసం ప్రాణాలైనా పోగొట్టుకుంటాం. అంతేకాని మేము చంద్రబాబు నాయుడు మాటే మాకు శిరోధార్యము. తెలుగుదేశం పార్టీకి విధేయులుగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తా ఉంది. కాబట్టి ఇకనైనా ఇలాంటి చౌకబారు మాటలు మానేయాలని చెప్పి హితవు చెప్తూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు.